పట్టుకున్నా కలెక్టర్ గారు చెప్పంగా మీరు రెండు ఉన్నాయి బాబు నాది జస్ట్ 2006లో అయిపోయింది 6 పాస్ అవుట్ ఫోటో కార్డు తీసుకో. వెంకట్రాంపురం, గాజల వెంకట్రాంపురము, ఓబులవారిపల్లి మండలము. ఆయన మా వారు ఈ ఊళ్ళో పుట్టినటువంటి మా వారైన పల్లా పెద్ద సుబ్బారాయుడు గారి ఆయన దివంతులైనందుకు ఆయన జ్ఞాపకార్థము పేద ప్రజల కోసము ఉచిత కళ్యాణ మండపం కట్టించాలని కోరినందున నా కుమారులు మా మరుదులు అందరూ కలిసి ఈ ఉచిత కళ్యాణ మండపాన్ని కట్టడానికి సహాయం చేయటం వలన ఇప్పుడు మేము దీనిని చేసాము. పేద ప్రజలు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాము. చెప్పండి. ఆయన భార్య అయిన నేను పల్లా గిరిజారాయుడు, మా కుమారులైన పద్మకిషోరు, కిరణ్, అనిల్ కుమార్, మరుదులైనటువంటి వెంకట సుబ్బయ్య, నారాయణ వీరందరి ప్రోత్సాహంతో ఈ కళ్యాణ మండపాన్ని నిర్మించడమైనది. అంటే ఇది అందరు పేద ప్రజలు ఉపయోగించుకుంటారని, దీంట్లో ఎటువంటి కుల మతాలు ఎలాంటివి లేవు, అందరికీ ఉపయోగపడి ఉండాలని అనుకుంటున్నాము అని ఆశిస్తున్నాము. పేదల కోసం ఇంకా ఏమైనా చేయాలనుకున్నాను. పేదల కోసం ఇంకా ఏమన్నా ఇది బాగా డెవలప్ అయిందంటే పేదల కోసం ఇంకేమన్నా కొన్ని చేయడానికి అవకాశం ఉంటే చేయాలన్నది కూడా ఉన్నది. విద్య, ఆరోగ్యము ఇలాంటి వాటికి సంబంధించినవి. మళ్ళీ గవర్నమెంట్ నుంచి ఇలాంటి అలవెన్సెస్ ఏమన్నా ఉన్నా కూడా పేద ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న ఆలోచన కూడా ఉన్నది. ముఖ్యంగా ఈ ఉచిత కళ్యాణ మండపం నిర్ణయించడానికి కారణం ఏంటంటే కులమేత భేదాలు ఏమీ లేకుండా అందరూ ప్రజలు పేద ప్రజలు ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఇక ఉచిత కళ్యాణ మండపాన్ని నిర్ణయించాము. అది అందరూ ఉపయోగించుకుంటారని, అన్ని ఊర్లకి సహకారంగా ఉంటుందని ఆశిస్తున్నాను. మీ పేరు మా అమ్మ కోరిక మీదుగా మా డాడీ జ్ఞాపకార్థంగా ఈ కళ్యాణ మండపం, ఉచిత కళ్యాణ మండపం అందరి ఊరు వాళ్ళకి చేరేలాగా తన కోరిక మీదుగా ఈరోజు మేము అందరం ఓపెన్ చేయించాము. మీ పేరు? కిరణ్ పల్లా, నేను ఆయన రెండో కుమార్. నేను చెప్పలేను. ఫస్ట్ నుంచి చెప్పాను. తొందరపడద్దు. చెప్పనా మండలాలు ఎన్ని చెప్పాలా? చెప్పండి.
ఇది జీవిపరమైన ఊరు పోలాడపల్లి మండలంలో అన్నమయ్య జిల్లాలో చేయాల్సింది ఈ కళ్యాణ మండపం చేయాలనుకున్న మా వదిన గారు అనుకునే దానికి ఈ కళ్యాణ మండపానికి చేయాల్సింది ఉచితంగా చేయాలనుకునేది ఆమె నిర్ణయం ప్రకారం మేము బాగానే చేయాలనుకున్నాము. మేము కూడా మా అసట్లు మేము చేసాము. మాకు బాగా సహాయం అందించింది, దాన్ని బట్టి చేసాము. జస్ట్ ఎవరు చేసిన వాళ్ళు వచ్చేసి అన్నమయ్య జిల్లా బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చారు. తర్వాత విశ్వేశ్వర నాయుడు వచ్చారు. పదవులు ఏముంది టీడీపీ నాయకులు, ఎమ్మెల్యే గారు, జనసేన నాయకుడు రూపానంద రెడ్డి వారి మెస్సెస్ గారు, ముఖామంద రెడ్డి గారి వాళ్ళ మెస్సెస్ వచ్చేసి ఆమె టీడీపీ పార్టీగా వ్యవహరించింది కాబట్టి ఆమె వచ్చింది. ఇక్కడ చదివించింది చూసుకొని వెళ్ళిపోయినారు. ఇప్పుడు వచ్చిన ఆర్డీఓ గారు వచ్చారు. ఆర్డీఓ గారు కూడా వచ్చి ఇవన్నీ చూసుకొని ఎలా ఉంటుంది అని పరిస్థితిని చెప్పేసి మంచి పని చేశారని చెప్పేసి ఆయన ఆర్డీఓ గారి పేరు చెప్పండి. మోహన్ రావు గారు ఆర్డీఓ గారు వచ్చి ఇక్కడ చూసి మంచి పని చేశారని చెప్పేసి మంచిదని చెప్పేసి పోయినారు. ఆయనకు కృతజ్ఞతలు. సుబ్రహ్మణ్యం టీడీపీ పోటీ చేసిన ఆయన వచ్చిన దానికి ఇక్కడికి వచ్చి ఇక్కడ మంచిగా చేశారని చెప్పేసి కృతజ్ఞతలు వెళ్ళిపోయినాడు. అట్లే ఎమ్మెల్యే ముఖానంద రెడ్డి భార్య, అట్లే కట్టా విశ్వనాథ నాయుడు, అట్లే విశ్వేశ్వరరావు వాళ్ళు కూడా వచ్చి చేసిపోయినారు.